న్యూస్ బాలీవుడ్ హీరోలు వివేక్ ఒబెరాయ్ ఆర్ మాధవన్లపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశంలో ప్రతిదీ అద్భుతంగా మార్చిందని అంటున్నారని, మరి మీరెందుకు దుబాయ్లో స్థిరపడ్డారని ఆయన ప్రశ్నించారు. ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్ ఠాకరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలు మోటాముళ్లు సర్దుకుని దేశం నుంచి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవితం ఆధారంగా 2019లో తెరకెక్కిన బయోపిక్ లో మోదీ పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ దుబాయ్కి వెళ్లిపోయారు. మోదీని తరచూ పొగిడే నటుడు మాధవన్ ఎక్కడున్నారు? ఆయన దుబాయ్లోనే ఉంటున్నారు. మీకు భారతదేశంపై అంత ప్రేమే ఉంటే, మోదీపై అంత అభిమానం ఉంటే కుటుంబాలతో కలిసి విదేశాల్లో ఎందుకు నివాసం ఉంటున్నారు? భారతదేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని మీరు నమ్మితే విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారు? మీ కుటుంబాలతో కలిసి దుబాయ్లో ఎందుకు ఉంటున్నారు అని రాజ్ ఠాకరే నిలదీశారు. मोदींवरती चित्रपट काढला होता, नरेंद्र मोदींवरती चित्रपट, आणि ज्याच्यामध्ये नरेंद्र मोदींची ज्यांनी भूमिका केली होती तो विवेक ओबेरॉय, तो दुबईमध्ये राहायला गेला. दुबईचा नागरिक आहे तो भारतात राहत नाही. मोदीजींनी खूप चांगलं काम केलंय. मोदीजी देशाला मोठं करतायत. मोदीजी देशामध्ये काय 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 उद्योग आणतायत, हे आणतायत वगैरे वगैरे, अशी मुक्ता फळं जी आता केली. तो कोण? आर माधवन ना, तो आर माधवन. विचारा कुठे राहतो हा आर माधवन. दुबईमध्ये स्थायिक झालेला आहे. यांना जर समजा या देशाबद्दल आहे प्रेम, या देशातल्या पंतप्रधानांबद्दल प्रेम आहे, ते विकास करतायत, हा जर समजा ह्यांना विश्वास आहे, हे परदेशात का